అక్రమ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర చేశారని మంత్రి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ చేసిన పాపం తిరిగి తనకే చుట్టుకుని జైలు పాలయ్యారని చురకలు అంటించారు. రామచంద్రపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన మంత్రి సుభాష్ వైసీపీ హయాంలో కమిషన్ రాజ్యం నడిచిందన్నారు. మంత్రి పదవి కోసం జగన్ దృష్టిలో పట్టడం కోసం జోగి రమేష్ చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసునన్నారు. గుంటూరులో అమర్నాథ్ అనే బీసీ బాలుడు చనిపోతే జోగి రమేష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో జరిగిన ప్రతి అవినీతికి కప్పిపుచ్చే పనిలో జోగి రమేష్ ముందుండేవారని విమర్శించారు. దైవం అంటున్నాడు, బీసీ కార్డు అంటున్నాడు, జైల్లో దోమలు పుట్టినాయి అంటున్నాడు, సాధారణ జైలు ఇచ్చాడు అంటున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీ కౌర్లు. ఏ తప్పు చేయకపోవటం ఏంటి? మద్యం మాఫియా అన్నారు మాటల్లో, చేతల్లోనేమో మద్యం మాఫియా చేశారు. నువ్వు నకిలీ మద్యం తయారు చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చూసావు, అడ్డంగా దొరికావు, లోపలికి వెళ్ళావు. అందులో సింపుల్ లాజిక్. నువ్వేదో చేద్దాం అనుకున్నావు, బ్లాస్ట్ అయింది, వెళ్ళావు లోపలికి, 83 రోజులు అనుభవించావు. అలాగే దైవం దైవం అంటున్నావు, దైవం ఆడే నీళ్ళలో మీకు 11 వచ్చాయి. తర్వాత 83 రోజులు ఉన్నానని అంటున్నావు. 8+3 = 11. మళ్ళీ ఆ 11 మీకు కంటిన్యూ అవుతుందా చూడండి. కాబట్టి ఈ దైవం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నీ మీద కేసు పెట్టలే, ఆయన వచ్చి ప్రమాణం చేయమంటున్నావు. కృష్ణా జిల్లా అధికారులు అన్ని ఎంక్వైరీ చేసి పక్కా ఆధారాలతో ఈ మద్యం మాఫియా విషయంలో, నకిలీ మద్యం మాఫియా విషయంలో నేను లోపల వేయడం జరిగింది. అది నువ్వు గుర్తించు. కాబట్టి నువ్వు మళ్ళీ బీసీ కార్డు వాడుతా ఉన్నావు. మొన్న అమర్నాథ్ అనే కుర్రవాడు గుంటూరులో చనిపోతే చంపేస్తే అతి క్రూరత్వంగా వాళ్ళ అక్కని అడిగి ఏడిపించినందుకు, ఎందుకు ఏడిపించారని అడిగినందుకు చంపేశారు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. కనీసం ఇలా బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోయావు. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మందు కాలుపులో ఏం చేస్తా ఉంటే దాన్ని కూడా నువ్వు పట్టించుకోలేదు. అలా గీత పొలాలని 5 ఏళ్ళు నువ్వు గాలి కుదిలేసావు నీ పాలనలో, నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చెప్తా ఉన్నాను, నీకు అర్థం కావట్లే. సంవత్సరంన్నర తర్వాత ప్రజల సమస్యల మీద నేను రోడ్డుకి ఎక్కుతాను అని అన్నాడు ఆయన. సంవత్సరంన్నర తర్వాత వచ్చి ఆయన నేను సంవత్సరం తర్వాత ఎక్కుతాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సంవత్సరంన్నర పాలన బాగుంది, ప్రజలు ఎవరో ఏ సమస్యలతో లేరు, హ్యాపీగానే ఉన్నారు, రానున్న సంవత్సరంలో కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి 2.5 సంవత్సరాలు క్లీన్ చిట్ ఇచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వెందుకు మురుగుతావు? తాటాకి చెప్పుళ్ళకి నీ ముసల కన్నీరుని ఎవడో పట్టించుకుని సింపతి తెచ్చుకుందామని ప్రయత్నించే ఈ పని ఎవడో పట్టించుకోవడం. నువ్వు చేసే మాఫియా ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి అన్ని మూసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటావు. ఓ మురుగుతూ ఉంటే నిన్ను రాను పిచ్చి కుక్కలా జమ కడతారు రాష్ట్ర ప్రజలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.